సార్ ఇటీవల అంటే మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కొన్ని జిల్లాల్లో పర్యటించారు. కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం అట్లాగా. ఆ సందర్భంగా ఆయన ప్రత్యేకించి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీకి కొంతమంది ద్రోహం చేశారు అంటూ కొన్ని నేమ్స్ చెప్పారు. అందులో పరకాల ప్రభాకర్ గారి గురించి డైరెక్ట్గా ఆయన చెప్పారు. అంటే మీరు కూడా ఉన్నారు కాబట్టి అసలు ప్రజారాజ్యం పార్టీకి నిజంగానే ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారా? ప్రజారాజ్యం పార్టీ అందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అంటే ఒకసారి కూర్చొని పెద్ద పుస్తకం రాయొచ్చు ప్రజారాజ్యం పార్టీ డిబాకిల్గా. అంటే ఏం చేయగలిగేదో ఏం చేయలేకపోయిందో అన్నది చాలా రాయొచ్చు. డెఫినెట్గా ఆయన ఏదైతే అన్నారో నాకు బాధ సీట్లు తక్కువ వచ్చాయని కాదు, ఏదైతే మార్పు అని అనుకున్నామో ఆ మార్పు తీసుకురాలేము అన్నదానికి బాధ ఉంది అని అన్నారు ఆయన. డెఫినెట్గా మేమంతా మార్పు కోసమే వచ్చాం. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను, ఎవరెవరైతే సమాజంలో మార్పు తీసుకొని వద్దాము అని పార్టీలో చేరారో, మొదలు పెట్టడం కానీ మధ్యలో చేరడం కానీ, వాళ్ళందరూ నష్టపోయారు. ఎవరైతే రాజకీయంగా కానీ డబ్బులతో కానీ లబ్ధి పొందుదాం అనుకున్న వాళ్ళు లబ్ధి పొందారు. అది చాలా స్పష్టంగా తేలిపోయింది. అందులో కొందరు స్పెసిఫిక్గా వచ్చారు, అసలు ఎక్కడా లేకుండా ఏది కాకుండా వచ్చి ఎమ్మెల్యేలు అయిపోయారు, డబ్బులు కూడా చేసుకున్నారు. నాకు తెలుసు. అంటే మేము కొందరు ఒక షిరిడి వెళ్తా అంటే ట్రైన్ టికెట్ కూడా లేకుండా కొనిచ్చాం. మధ్యలో ఎన్నోసార్లు రోడ్డుపై నిలబడి ఉంటే ఎక్కించుకొని వచ్చేవాళ్ళం మీటింగ్స్కి. అలాంటి వాళ్ళు ఇప్పుడు కోట్లాధిపతులు అయిపోయారు. అంటే ప్రజారాజ్యం వల్ల బట్ నిజంగా మార్పు తీసుకొని వద్దాము అనుకున్న వాళ్ళం కొందరం ప్రొఫెషనల్యే కానీ లేకపోతే పర్సనల్యే కానీ చాలా మటుకు డ్యామేజ్ అయిపోయింది. ప్రజారాజ్యం డిబాకిల్కి చాలా కారణాలు ఉన్నాయి. అది పై లీడర్షిప్ నుంచి కింద వరకు మాట్లాడాల్సి వస్తుంది కానీ బట్ అంటే ఆయన స్పెసిఫిక్గా కొన్ని నేమ్స్ చెప్పారు. అంటే 1 or 2 తర్వాత అంటే ఆయన మనసులో ఉన్నట్టుంది ఆ బాధ. అంటే చిరంజీవి గారు లాంటి మంచి వ్యక్తి నమ్మి కొంతమందికి బాధ్యతలు ఇస్తే వాళ్ళు దాన్ని పెర్ఫామ్ చేయలేకపోయారు అనేటువంటి బాధ కొంత ఆయన వ్యక్తపరిచారు. ప్రాబబ్లీ. అంటే ఆయన ఏం నేమ్స్ చెప్పారు నాకు తెలీదు, పేర్లు చెప్పినట్టు కూడా కొంతమంది అన్నారు. అందులో పరకాల ప్రభాకర్ గారి గురించి ఒకటే చెప్పారు. అంటే పరకాల ప్రభాకర్ ఆ రోజు ఆయన ఏంటంటే సొంత పార్టీ ఆఫీసులోనే అది కరెక్ట్ కాదండి. యాక్చువల్లీ ఎథికలీ అది కరెక్ట్ కాదు. ఓకే, మీరు మీకు పర్సనల్ లాస్ అయినట్టు మీకు అనిపించింది, బయటికి వెళ్ళి విమర్శలు చేసుకోవచ్చు, కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి విమర్శలు చేసుకోవచ్చు. కానీ మీరు ఏదైతే పార్టీలో ఉన్నారో ఎక్కడైతే ఆ పార్టీ వలన మీకు పేరు కూడా వచ్చింది. పరకాల ప్రభాకర్కి ముందు నుంచి కొంచెం ఉండింది పేరు, కానీ ఆ పార్టీ వలన పార్టీ ప్రాముఖ్యత ఇచ్చింది ఆయనకి. ఒక ఫౌండర్ జనరల్ సెక్రటరీగా మేము 4 ఉన్నాం. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్లో వేసినప్పుడు నేను, మిత్ర, పరకాల ప్రభాకర్, అరవింద్, మేము 4 ఫౌండర్ జనరల్ సెక్రటరీస్. సో అంత ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మీకు డెఫినెట్గా మీ డిసెన్షను మీరు బయటికి వెళ్ళి చెప్పుకోవచ్చు, కానీ పార్టీ ఆఫీస్లో కూర్చొని మీరు ఏదైతే విషవృక్షం అని అవన్నీ అన్నారు అది కరెక్ట్ కాదండి. సో మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో దాన్ని మీరు సమర్థిస్తారు? డెఫినెట్గా. ఎవరైనా అంటే పరకాల ప్రభాకర్ గారు కరెక్ట్ చేశారు అని ఎవరు అంటారని నేను అనుకోను, ఎవరు సమర్థించరు దాన్ని. అంటే ఆ సమయంలో అంటే చిరంజీవి గారు మెతకదనం వల్ల అట్లాగా చేసి ఉండొచ్చు అంటారా? లేదండి. అంటే ఇప్పుడు దురదృష్టం ఏంటంటే నేను చెప్పా ఇప్పుడే, అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడికి. ఓకే. సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఎవరు ఆఫీస్లో లేరు. ఒక సెంట్రల్ ప్లేస్ ఉండాలి కదా, దాన్ని ఒకళ్ళు మేనేజ్ చేస్తూ, నేను నిజామాబాద్ వెళ్ళిపోయాను, మిత్ర నెల్లూరు వెళ్ళిపోయాడు, అరవింద్ అనకాపల్లి వెళ్ళిపోయాడు, ఎవరిది వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇక్కడ క్రైసిస్ మేనేజ్మెంట్ అని ఎవరు లేరు, ఖాళీ వదిలిపెట్టేశారు.
ఆ సెక్యూరిటీ వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ ముందే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఆయన ముందే ఆయన వెళ్ళి మాట్లాడేశాడు. అదే ఎవరైనా ఉండుంటే అది చేయనిచ్చే వాళ్ళం కాదు కదా. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.